హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Vidya for 18 million subscribers. So, do you have another option? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ 2 థింగ్స్ని పట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడు చూడు, ఒకటి కావాలంటే ఇక్కడ వదిలే సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు యుఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే నీకు మనీ కావాలి. నీకు మనీ కావాలంటే ప్రాపర్టీ సేల్ చేయాలి. ఆ ప్రాపర్టీ సేల్ చేయాలంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలి. పోనీ మీ మామని అడగమంటావా? వాట్? నో వే. పోనీ మ్యారేజ్ చేసుకుంటావా? సరే, ఆ యుఎస్ అవన్నీ వదిలేసి ఇక్కడే ఉంటావా? నువ్వే అన్నావు కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని. అలా ఎలా వదిలేమంటావు? మరి అందుకే కదా చెప్పింది, ది బెస్ట్ ఆప్షన్ 1 year అగ్రిమెంటల్ మ్యారేజ్ చేసుకో అండ్ నీ ప్రాపర్టీ సేల్ చేసేయి అండ్ ఆ వీసా ప్రాసెసింగ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసేయి. అండ్ ఎలాగో 1 year తర్వాత లీగల్గా డివోర్స్ తీసేసుకోవచ్చు. సో నువ్వు అనుకున్నట్టు నీ లైఫ్ లీడ్ చేయొచ్చు విత్ నో మ్యారేజ్ ట్యాగ్. ఏమంటావు? ఐ నీడ్ సమ్ టైమ్. యూ నీడ్ టైమ్, బట్ డూ వీ హ్యావ్? సరే, నువ్వు ఓకే అంటే ఐ విల్ లుక్ ఫర్ సమ్వన్. బాయ్. అరే ఇది మారదు. ఏంటి రోయ్ తెగ చూసేసుకుంటున్నావు? నా మొహం తెలుస్తానే ఉంది. పర్లేదురా, పొద్దునే బాగానే లేసు. మరి డ్రైవర్ జాబ్ అంటే 10కి 11కి వెళ్తారనుకుంటున్నావు ఏంటి? 7-8 కల్లా అక్కడ రెడీగా ఉండాలి. అబ్బో సరే కానీ ఆఫీసులో మీ బాస్ని త్వరగా దింపేసి ఇంటికి వచ్చే, మనకో పని ఉంది, అలా బయటికి వెళ్ళొద్దాం. ఏం పని? పిల్లని చూసానురా, పెళ్లి చూపులకి వెళ్ళొద్దాం సరదాగా. నాన్న, ఏంట్రా? నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. దేనికిరా? పిల్లని చూసినందుకే? కాదే, పెళ్ళైన తర్వాత ఈ ఉద్యోగం మానేచ్చు కదా, అందుకు. అటే రే లింగా, నా కొడుకు అనిపించావురా. వెళ్ళొస్తా. తొందరగా వచ్చారే, మర్చిపోకు. మేడం, మేడం, ఏయ్ ఏంటి? ఈరోజు మిమ్మల్ని దింపేశాక ఓ చిన్న పని ఉంది, చూసుకొచ్చేస్తానే. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అలా మేడం అని పిలవద్దు. కాల్ మీ అనసూయ సిరికొండ. అవన్నీ ఇప్పుడు చాలా కష్టం మేడం. అది కాదు, చిన్న పని, చూసుకొచ్చేస్తాను. అయినా వీక్ డేస్లో ఏంటిది? అంటే పెళ్లి చూపులు మేడం. ఆల్ రైట్, కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అయ్యయ్యో, అంత టైం ఏం పట్టదు, 3-4 కల్లా వచ్చేతాను. మేడం, మేడం, ఏంటి? నిన్న రాత్రి మీ డ్రెస్సు చాలా బాగుంది మేడం. అంటే ఇప్పుడు కూడా బాగానే ఉంది, కానీ నిన్న రాత్రి ఆ చీకటి, ఆ చల్లటి గాలి, ఆ చందమామ, అబ్బో సూపర్ అంతే. ఎక్స్క్యూజ్ మీ, హోల్డ్ యువర్ టంగ్. ఎందుకు మేడం ప్రతిదానికి అంత కోపం? ఇట్స్ జస్ట్ ఏ కంప్లైంట్. అది కంప్లైంట్ కాదు, కాంప్లిమెంట్. ఏదో ఒకటిలేండి, కానీ మీ మొహానికి చిన్న దిష్టి సుక్క అంత నవ్వు ఉందనుకోండి, అదిరిపోతారు. మరీ అంతేం అవసరం లేదులేండి, ఓ చిన్న దిష్టి సుక్క అంత చాలు. మేడం మేడం, ఒక్కసారి. వాట్? పెద్దగా అవసరం లేదు మేడం, చిన్న దిష్టి చుక్క, చిన్న. స్టూపిడ్. మేడం వెళ్తాను మేడం. నానా చియర్స్. తాగు. తీసుకోండి బాబు, ముందు స్వీట్లు తీసుకోండి బాబు. అంటే మందులోకి మాకు హాట్ అలవాటు. అదే ముందు హాట్ అలవాటు. మీలో పెళ్లి కొడుకు ఎవరు బాబు? వీడే పెళ్లి కొడుకు, రామలింగం. అందుకే రంగే ఇద్దని చెప్పింది. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ. ఓ, అన్నయ్యతో కలిసి వచ్చారా? అమ్మా నాన్న వెనకాల వస్తున్నారా? అబ్బే, నేనే వీళ్ళ నాన్న రజనీకాంత్. బావగారు చాలా యంగగా కనిపిస్తున్నారు. అంటే 15 ఏళ్ళకే పెళ్లి చేశారు,
17 ఏటకి నన్ను కనేసాడు. అందుకే ఇలా ఉన్నాం. సర్లే అవన్నీ ఎందుకులే. అమ్మాయి తయారవుతుంది బాబు, ఒక్క 5 నిమిషాలు. అమ్మాయి అమ్మాయిని చూడడానికి కాదు బావగారు, మరి అమ్మాయి ఉద్యోగం ఏమైనా చేస్తుందా అని. చేస్తుంది బావగారు, ఇక్కడే దగ్గరలో కాల్ సెంటర్ లో పనిచేస్తుంది. నానా కాల్ సెంటర్ అంట. కాల్ సెంటరా? ఆ, అమ్మాయి టిఫిన్ సెంటర్ లో చేసినా పర్లేదండి. ఇంతకీ జీతం ఎంత? 15,000 బావగారు. నా అన్న ఆ, 17,000 అంట. 15,000 నా నరసయ్య. ఇంతకీ ఆస్తిపాస్తులు గట్రా ఏమైనా ఉన్నాయా? ఆ, ఉన్నాయండి. ఆ. ఊర్లో ఒక ఇల్లు, ఆ, 1 ఎకరం పొలం ఉంది బావగారు. నాన్న ఎకరం పొలం అంట. సంతోషం బావగారు. అలాగే మావయ్య. ఓకేనండి బావగారు, మాకు ఈ సంబంధం ఓకే. చారీ గారితో మాట్లాడడం, అదే ఈ ముహూర్తాలు అవి పెట్టుకోవడం ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడేసుకుందాం. నేను మాటేస్తున్నాను, మావాడే మీ అల్లుడు. ఓకే? నానా ఇందాక నుంచి చూస్తున్నాను, అబ్బాయిది ఏం వినయం, ఏం విధేయత. మరి ఆ పెంపకం అలాంటిది. పెద్దలంటే ఎంత మర్యాద. కరెక్టే. ఈ రోజుల్లో ఉండవలసిన పిల్లాడు కాదు. అవునవును. ఇంక అన్ని విషయాలు ఇవి మాట్లాడుకున్నాం కదండి, ఇంకా అమ్మాయిని చూడడం అది ఎందుకులే. ఇదిగో మా అమ్మాయి వచ్చింది బాబు. రే లింగా, అమ్మాయి వచ్చింది. సిగ్గుపడిన చాలు, తలెత్తి చూడు. చూడు తల్లి. చూడడానికి బానే ఉందలారా, మన ఫ్యామిలీలో కలిసిపోద్ది. అమ్మాయి నచ్చిందా? నచ్చానా? అమ్మాయితో ఏమన్నా మాట్లాడతారా? అబ్బే, అమ్మాయితో నేనే మాట్లాడతానండి. నన్ను ఓకే మాట్లాడతానండి. పదండి. వెళ్ళేవండి, ఈ కాల పిల్లలే కదా, వాళ్ళ భావాలు ఏవో వాళ్ళకుంటాయి. అదే మావాడి బావలు వేరే ఉంటాయండి. యా సురేష్ గారు, నేను కూడా అదే పనిలో ఉన్నాను. ఉన్నావు లేవని నేను అన్నట్లే కదమ్మా, కానీ మనం వాళ్ళని ఎంతకాలం ఆపగలం చెప్పు. మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ సరే అమ్మా, నీకోసం వాళ్ళని ఒక 1 నెల రోజులు ఆపగలుగుతా. అంతలోపు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. థ్యాంక్ యూ. చూడమ్మా, మరి ఈ నెల దాటిన తర్వాత నాదైతే పూచి కాదు, ముందే చెప్తున్నా. హలో. రమ్య. చెప్పు. అది 1 year అగ్రిమెంట్ మ్యారేజ్, ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఏం ఇష్యూస్ రావు, నేను ఉంటాను కదా. మనం ఎవ్రీథింగ్ లీగల్గానే వెళ్దాం. ఓకే, వి షల్ గో ఫర్ ఇట్. కానీ బిఫోర్ దట్ లెట్ మీ టాక్ టు దట్ పర్సన్. యా ష్యూర్. ఎప్పుడు కలుస్తావు? వి షల్ మేక్ ఇట్ టుడే బై ఈవినింగ్. ఓకే, సెట్ చేసి కాల్ చేస్తానైతే. ఓకే, సీ యూ. బాయ్. హలో, ఏంటి? రామలింగం. హలో, మిమ్మల్ని. ఏంటి మా మేడం ఎందుకు గుర్తొస్తుంది? ఏంటి మరి, నచ్చానా? పెళ్ళి చేసుకుంటావా? మన పేరేంటో? సుష్మిత. సరే, చుచ్చుమిత. ఆహా కాదు, సుష్మిత. ఏంటి అప్పుడే ఆట పట్టిస్తున్నారా? మీ పేరు? మడతల రామలింగం, సన్ ఆఫ్ రజనీకాంత్. రాము అని పిలుచుకుంటా నేను. అబ్బో, అవును, ఉద్యోగం నిజంగానే చేస్తున్నావా? నెలకు 15,000 అంట కదా, మరి నాకు నెలకు ఒక 5,000 ఇవ్వాలి. రాము, నిజం చెప్పాలంటే కంప్లీట్ ఉద్యోగం చేయట్లేదా? కాదు,
అయితే పర్లేదు చెప్పు. నాకు నెలకి 20,000 ఇంట్లో తెలియకుండా 5,000 దాచిపెట్టేస్తున్నా. అమ్మ తక్కువదానివేం కాదు. మా నాన్న అన్నట్టు మాలో కలిసిపోతావు. పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తావు కదా. అమ్మో, పెళ్ళైన తర్వాత భార్యలు ఉద్యోగం చేయకూడదు కదండి. ఏంటి? పెళ్ళైన తర్వాత ఇంటి పని వంట పని భార్యలు, బయట పని భర్తలు చేయాలి కదండి. అమ్మ బాబోయ్. నాన్న ఏంటి నీ బావాలని బయటెట్టేసావు ఏంటి? కాదు, పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయదంట, ఇంటి పని వంట పని చేస్తుందంట. 15,000 కాదు 20,000. పెరట్లోకి రాగానే 5,000 పెంచేసిందంటే మంచిదే కదరా. రాము, నువ్వే చుంచు మొహం దానా. అది కాదు నాన్న, తండ్రి దగ్గర ఇన్ని అబద్ధాలు చెప్పిందంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత మన పరిస్థితి. అంతేకాకుండా మగాళ్ళు ఉద్యోగం చేయాలంట. మనం చెయ్యాలా? ఏటట పెళ్ళాక ఉద్యోగం చేయవా? వంట మాత్రమే చేస్తావా? రే మనకి సంబంధం సెట్ అవుతుంది కానీ పదేళ్ళిపోదాం. బావగారు ఎవడరా నీకు బాగారు? రే నర్సయ్య, నీ బొక్కడాలో కర్రీమోహన్ చూసినప్పుడు అనుకున్నాను నువ్వు ఇలాంటిది అయితే చేస్తావని. లుంగి ఎగేసుకుంటూ వచ్చాం కదా అని మమ్మల్ని ఎరిపప్పలు చేయాలనుకుంటే కొడతే మొహం పేల్చిపోద్ది. రే రారా వెళ్దాం. అల్లుడు గారు. ఎవడల్లుడు పెళ్ళైన ఉద్యోగం చేయదంట. మేమే రాము, చుంచు మొహం దాన రామంట. రాము అల్లుడు గారు. నాన్న. ఏమ్మా జీతం 20,000 అంట కదా. బొగడా సంబంధం నువ్వును. బండికి పెట్రోల్ పక్క డబ్బులతో కోటర్ వేసుకుని పుడుకోవచ్చు. వాటర్ కాదు వస్తుంది. హలో. ఏయ్, ఎక్కడున్నావు? మేడం పని అయిపోయింది, వచ్చేస్తున్నాను. సరే త్వరగా రా, చిన్న పని ఉంది. సరే మేడం. నానా నేను బయలుదేరుతాను, మా మేడం ఫోన్ చేస్తుంది. రే సర్లే, ఇంకో మంచి సంబంధం తీసుకొస్తా, సరేనా? బాధపడక. చూద్దా చూసేలే, 15,000 సంబంధాలు కాదు, కొంచెం మంచి సంబంధాలు చూడు. సర్లే తొందరగా వచ్చే. వెళ్తాను, జాగ్రత్త. రోజు రోజుకి లేడీ హిట్లర్ టార్చర్ బాగా ఎక్కువైపోతుందిరా. మనకేమైనా కొత్తనా ఏంటది? ఎప్పుడు ఉండేదే కదా. అవునవును, కొత్తనా ఏంటి? అవును, కొట్టునో ఏంటి? లీవ్ ఇట్ యా కిషోర్. కిషోర్, నీ అవుట్ఫిట్స్ అండ్ యాక్సెసరీస్ చాలా బాగుంటాయి అబ్బా. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్ వాటి. ఫ్రమ్ వేర్ యూ గెట్ ఆల్ దీస్? యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ డిజైనర్ ఫ్రెండ్. మోస్ట్లీ తన దగ్గర తీసుకుంటాను, కొన్ని మాల్స్ లో అండ్ అదర్ కంట్రీస్ కి ట్రిప్ వేస్తూ ఉంటాను, కొన్ని అక్కడ తీసుకుంటాను. దాట్స్ గ్రేట్. గ్రేటా? ఏమనుకుంటున్నారండి మా కిషోర్ అన్న గురించి? అన్న ఏకదమ్ పాష్ అండ్ రిచ్ కిడ్ ఏమన్నా? యా బ్రో, ఓకే హీస్ జస్ట్ ఎగ్జాజరేటింగ్ ద థింగ్స్. ఐ జస్ట్ స్పెండ్ 40K per month అంటే. కర్మరా బాబు. 40K? యా అవును. నువ్వు ఎక్కడ తీసుకుంటావు సందు? అది వెయిట్ లెట్ మీ గెస్. రోడ్ సైడ్ ఏదో షాప్స్ ఉంటాయి, మ్యాచింగ్ బ్లౌజెస్ చూడబన్ను, పీకో ఫాల్స్, పేరు గుర్తు రావట్లేదు. మల్లేశం టైలర్. కాదు మల్లేశం లేడీస్ టైలర్. ఐ నో. అదేం కాదు, మా అమ్మమ్మ వాళ్ళు ఊరు నుంచి పంపిస్తారు. అదేం కాదు, మా అమ్మమ్మ ఊరి నుంచి పంపిస్తా. ఆమె వారేసి నేను పంపిస్తారా ఏంటి? అండ్ యు నో వాట్, మా ఫ్రెండ్స్ అయితే 1 lakh దాకా స్పెండ్ చేస్తారు. 1 lakh? నా పెళ్లి షాపింగ్ కూడా అంత ఖర్చు పెట్టలేనమ్మన్నా. గ్రేట్ అన్న నువ్వు. నువ్వు నీ ఏషాలు నీకు కిషోర్ అని కాదు, కోతలు రాయడానికి పెట్టాలి. కోటలో వేరని పెట్టు. లీవ్ ఇట్ యా కిషోర్. యా ఓకే లెట్స్ గో, టైం అయిపోతుంది. యా లెట్స్ గో. నువ్వు ఇక్కడే వచ్చి. మేడం ఏంటి? ఆకలేస్తుంది మేడం, నేను లోపలికి వస్తాను. అవసరం లేదు, 5 minutesలో వస్తాను, ఇక్కడే ఉండు. మేడం మళ్ళీ ఏంటి? మనం మీకు ఆకలేస్తుందంటే ఇప్పించానా లేదా? సరే రా, కానీ పక్కన ఎక్కడైనా కూర్చొని తిను దా. పదండి. హే ఏంటి లేట్? 15 minutes నుంచి వెయిట్ చేస్తున్నాడు అతను లోపల. యా ఐఎమ్ సారీ బట్. బై ద వే, ఎవరితను? విన్నా డ్రైవర్, వదిలేసి. రామలింగం, సన్ ఆఫ్ రజనీకాంత్, వెరీ తాగ్బోత్, స్పెషలిస్ట్ ఇన్ మిక్సింగ్ చికెన్ లివర్. ఇంతకీ మీ పేరు? ఐఎమ్ రమ్య. హే స్వీట్ టు మీట్ యూ సేమియా. అవసరం ఇప్పుడు ఇదంతా? సరే వదిలే, వాడు వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు ఒకసారి, సరేనా? అదేంటి నువ్వు రావా? నాకు యాక్చువల్గా కాల్ ఉంది, నేను వెళ్ళాలి. హే సేమియా, ఉండొచ్చుగా కొంతసేపు. ఏయ్, నీకు ఆకలేస్తుందన్నా కదా, ముందు నువ్వు వెళ్ళు. ఏదో పరిచయం పెంచుకుందామని. వెళ్తావా వెళ్ళవా? వెళ్తాంలేండి. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడు, వాడు వెయిట్ చేస్తున్నాడు, సరేనా? ఓకే బట్ హౌ? సరే, నీకేవో డౌట్స్ ఉన్నాయి కదా, అవి క్లారిఫై చేసుకో. నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఓకే, రేపు మాట్లాడదాం, బాయ్. హాయ్, దిస్ ఇస్ అనసూయ. So, you are the girl who don't have punctuality.
డ్యామ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ పాస్ట్ 15 minutes. నువ్వు ఇలా లేట్గా వచ్చిందే కాకుండా నీ ఇంట్రడక్షన్తో టైం వేస్ట్ చేయకు, మేక్ ఇట్ ఫాస్ట్. యాక్చువల్లీ ఏంటి యాక్చువల్లీ? పాయింట్కి రా. ఏదో మాట్లాడని చెప్పారు, చెప్పండి. అయినా ఇందులో చెప్పడానికి ఏముంది, నేను ఎప్పుడు చేసేదేగా. ముందే చెప్తున్నా, క్యాష్ మాత్రం టైంకి రావాలి. దాని తర్వాత నేను నచ్చాను కమిట్ అవుదామంటే నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, మధ్యలో మాట్లాడుతుంటే మాట్లాడతావు, సెన్స్ లేదా? ఏదో తేడా కొడుతుంది. అందుకే అడ్డమైన గిడ్డంతా తినకూడదండి. నమస్తే అండి. హాయ్. 1 second. హలో, చెప్పు, తెస్తాను. ఏదో చెప్తున్నారు. యాక్చువల్లీ 1 second. హలో, ఏంటి? తెస్తాను, అది కూడా తెస్తాను. నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను. ఏదో చెప్తున్నారు. యా, రమ్య చెప్పింది కదా మీకు. చెప్పింది. హలో, 1 second కాల్. హలో వరలక్ష్మి, ఏంటి 10 లక్షలు తీసుకొస్తాను, బయటకు వచ్చా 10 నిమిషాలు కూడా ఆగలేవా? ఇంట్లో దొండకాయలు నేనేది వాళ్ళు, బెండకాయలు నేనేది వాళ్ళు, బుడ్డోకి డైపర్లు కూడా నేనే వేయాలి. ఇంకా నువ్వు ఉన్నది ఎందుకు ఇంట్లో? ఓ, నీకు పెళ్ళైందా? ఒక్కసారి అయింది. వాట్? స్టూపిడ్ ఫెలో. హలో మేడం, మీకు 1 year కోసం కొత్త మోడు కావాలా ఏంటి? గొప్పగా ఉందే. హలో వరలక్ష్మి, తనకు కొత్త మోడు కావాలంట. ఏయ్, ఎక్కడున్నావు? మేడం, ఓ మేడం, ఇక్కడ రండి. అక్కడేం చేస్తున్నావు? కమ్ హియర్. మేడం, మీరే ఎలాగో ఇటు సైడ్ వచ్చాను మేడం. వాట్ ద హెల్? యూటర్న్ చేసుకొని ఇక్కడికి రా. కాదు మేడం, యూటర్న్ ఎక్కడో ముందు ఉంది, నేను రావడానికి 15 నిమిషాలు పడుతుంది. మీరే ఎలాగోలా దాటుకొని వచ్చేసేయండి మేడం. స్టూపిడ్. ఎందుకు వచ్చావు? మీతో పాటు కలిసి నడుద్దామని. ఓకే, ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. వెళ్ళండి. అందుకే చెప్పాను ఆగమని. పదండి. అయినా ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ తిన్నాక కడుపు తేడా కూడా వేసింది మేడం, వాష్రూమ్కి వెళ్ళాను. మేడం వర్షం పడుతుంది, పదండి పదండి. ఏయ్, లీవ్. స్టూపిడ్. ఏంటి మేడం, మీరు కూడా పెళ్లి చూపులకి వెళ్ళొచ్చారా? ఏయ్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. అబ్బో, అయినా నా ఫ్రెండ్ రమ్యతో అలా నేను మాట్లాడేది ఏదో సరదాకే. స్టూపిడ్. ఏయ్, ఏమైంది? ఏమో మేడం, ఆగిపోయింది, నాకేం తెలుసు. దిగి చూడాలి. ఏం జరిగింది? బొక్కలే. ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఏం జరిగిందో నాకు తెలియట్లేదు మేడం. చెక్ చేయి. నేను డ్రైవర్ని మేడం, మెకానిక్ని కాదు. అయితే వెళ్ళి ఎవరినైనా తీసుకురా. డూ ఇట్ ఫాస్ట్. మేడం మేడం, వర్షం వచ్చేది, రండి రండి. వదులు.
వర్షం మేడం. అయితే నేను కార్లోనే కూర్చుంటాను కదా. కదా నాకెందుకు మేడం తట్టలేదు ఇది? స్టూపిడ్. వెళ్ళి మెకానిక్ని తీసుకురా వెళ్ళు. మేడం వర్షం పడుతుంది. వాట్ ద హెల్ ఈస్ రాంగ్ విత్ యూ? అది జస్ట్ వర్షం, వెళ్ళు. ఏయ్, నా బోట్ ఎందుకు చింపేశావు? అది నా బోట్ నాకు కావాలి. ఓకే బట్ నా బోట్ నాకు కావాలి. వెయిట్ వెయిట్ నా బోట్ నాకు కావాలి. వెయిట్ వెయిట్ బోట్ కావాలి. నాకు తెలీదు, నా బోట్ నాకు కావాలి. మేడం ఇదిగో ఏ పొట్టి పిల్ల నీకు ఎడుతున్నావు? నా పేరు పొట్టి కాదు, నా పేరు అనసూయ. ఓ అనసూయనా? నీకు విషయం చెప్పనా? అనసూయ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడూ ఏడవకూడదు. నీకే చెప్తున్నా, అదే నీకే చెప్తున్నా, ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అర్థమైందా? తను నా బోట్ చింపేసింది. నా బోట్ నాకు కావాలి. అవునా? నీకు బోటే కదా కావాలి, నేను చేసిస్తాను. ఓకేనా? మరి ఏడవకూడదు. ఇదిగో వావ్. అనసూయ, నాకు ముద్దు పెట్టావా? నాకు ముద్దు పెట్టావా? థ్యాంక్ యూ అంకుల్. ఏయ్ ఇగో అంకుల్ కాదు, అనసూయ నువ్వు నవ్వావా? నువ్వు నవ్వావు కదా, నవ్వావు కదమ్మా నువ్వు. ఇగో నా పేరు రామలింగం, అంకుల్ కాదు, సరేనా? అనసూయ నాకు నువ్వు ముద్దు పెట్టావు కదా, మరి నేను నీకు పెట్టాలి కదా. దా. బాయ్ అనసూయ. బాయ్ రామలింగం. బాయ్. ఛీ, నీకు బోట్ చేయడం కూడా రాదా ఆంటీ? బ్యాడ్ ఆంటీ, నీకు బాయ్ కూడా చెప్పాను పో. ఏ ఏ ఏ ఏ ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? వచ్చేస్తాడు, 5 నిమిషాలు వచ్చేస్తాడు. అవును, అది ఎలా చేసావు? ఏది ముందు పెట్టడమా? ఏయ్, బోట్ చేయడం. ఏంటి మీకు నిజంగా బోట్ చేయడం రాదా? సర్లేండి మేడం, నేను నేర్పిస్తా, సరేనా?
ఇప్పుడు ఇలా లాగండి మేడం. మేడం బోటు ఇలా నీళ్ళలో వదిలేయండి. వెళ్ళిన పని ఏమైంది? నిజం చెప్పమంటారా? ఏమైంది? అక్కడ ఎవడు లేడు. వాట్? ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? మేడం మీరు బోట్ నేర్చుకునే విషయంలో పాప విషయంలో అసలు విషయం మర్చిపోయారు. మీ ఇల్లు 2 సందులు అవతలే. బట్ యా ఇట్స్ రైనింగ్ రైట్? మేడం ఇట్స్ జస్ట్ ఏ రెయిన్. యూ మేడం లేట్ అవుతుంది, పదండి మేడం. ఇందాక చిన్నపిల్ల తడవలేదా? ఏమైనా అయిందా? పదండి మేడం, పదండి మేడం. మేడం చాలా థ్యాంక్స్ మేడం. దేనికి? అదే పొద్దున్న అడగగానే సాయంత్రం కల్లా దిష్టి సుక్కంత నవ్వు ఇచ్చేశారు కదా, అందుకు. మూసుకొని కామ్గా అన్నాడు. అలాగేలేండి మేడం, ఏదో కంప్లైంట్ ఇచ్చాం అంతే. మరీ అంతేం అవసరం లేదులేండి, ఓ చిన్న దిష్టి సుక్క అంత చాలు.